హాయ్ అండి. మన నిజాంపేట్ డబుల్ బెడ్రూమ్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. ఏంటంటే ఇవాళ మా ఎమ్మెల్యే గారి దగ్గరికి, మనకొక్కడిపల్లి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. 4th అయితే మీరు రథసప్తమి ఉంది కాబట్టి అడిగారండి మా గ్రూప్ మెంబర్స్ అందరూను. ఎవరో మా ప్రెసిడెంట్స్ అవిని మా మెంబర్స్ అందరూ. సో మీరు చేసుకోవచ్చు 4th అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. కానీ 4th మనం గృహప్రవేశం అదే పాల్గొన పొంగించుకుంటే కూడా ఎలా అండి, ఇన్ని రోజుల నుంచి డస్ట్ ఉందంటే, సరే మీరు రేపటి నుంచి క్లీన్ ఆఫ్ చేసుకోవచ్చు, వాటర్ గిన్నె లేకుండా సింపుల్గా చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చారండి. సో 1 డేకి 2 బ్లాక్స్ అన్నట్టు డిసైడ్ చేసి కేటాయించారండి. రేపు 25th, 26th, 28, 29 డ్రాప్ చేశారు. ఎందుకంటే అమావాస్య ఉంది. సో ఫిర్ 31st అండి. సో ఒక్కరోజుకి 2 బ్లాకులు చొప్పున ఎవరిదెవరు క్లీన్ ఆఫ్ చేసుకోవాలని, ఇదైతే చాలా సంతోషమైన విషయం. ఎన్ని రోజుల నుంచో రథసప్తమి రోజు అందరూ పాలు పొంగించుకుంటే చాలా శుభం అన్నమాట. చాలా అంటే చాలా, ఎస్పెషల్లీ కొత్తిల్లు వాళ్ళకి. సో అది కళ నెరవేరే రోజు వచ్చింది. సో చాలా సంతోషము. మీరు ఎవరైనా తెలియలేని వాళ్ళు ఉంటే మా గ్రూప్లో అయితే అందరూ షేర్ చేశారు. తెలియలేని వాళ్ళు ఉన్నా, ఇంకా వచ్చి వెళ్ళలేని వాళ్ళు ఉన్నా సరే, దయచేసి ఆ రోజు చాలా విశేషమైన రోజు. మీరు కూడా మీ సొంత ఇళ్ళల్లో పాలు పొంగించుకోవాలి. ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. ఆ గణేష్, లక్ష్మీ, గణపతి కటాక్షం అందరికి ఉండాలండి. సో తెలిసిన అప్డేట్ అయితే నేను చెప్పాను. మీకు నచ్చేటట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా మనందరి ఒక పేదవాళ్ళ కళ నెరవేరే రోజు వచ్చిందండి. సో దాని గురించి అని నాకు తెలిసిన అప్డేట్ మీకు చెప్తున్నాను. లాస్ట్ వీక్ వెళ్తే పర్మిషన్ ఇవ్వలేదు, ఇవాళ సార్ ఇచ్చారు. సో రేపటి నుంచి అయితే క్లీనప్ అవుతుంది. 1 బ్లాక్కి 2 బ్లాకులకు ఒక రోజు పర్మిషన్ ఇచ్చారు. మీరు కూడా దయచేసి ఎవరైనా చేసుకోలేని వాళ్ళు, గృహప్రవేశం కానీ పాలు పొంగించుకోలేని వాళ్ళు ఉండేటట్టుంటే కంపల్సరిగా 4th ఫిబ్రవరి మిస్ అవ్వద్దు. డబుల్ బెడ్రూమ్